హాయ్ ఫ్రెండ్స్, కంప్యూటర్ లిటరసీ లెవెన్ వన్లో పార్ట్గా ఇది పార్ట్ 2 వీడియో. సో దీని నుంచి హౌ టు యూజ్ ప్రింటర్ అండ్ స్కానర్ నుంచి వీడియో స్టార్ట్ అవుతుంది. సో అసలు ప్రింటర్ స్కానర్ ఏ విధంగా యూజ్ చేయాలి అన్న దానికి వచ్చేప్పటికి ఏంటంటే, ఏదైనా ఒక ఫైల్ ఓపెన్ చేసి దాన్ని మనం ప్రింట్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ 2 వేస్ ఉంటాయి. ఒకటి షార్ట్ కట్ వే, రెండోది ఫండమెంటల్ వే. షార్ట్ కట్ వేకి వచ్చేప్పటికి ఏంటంటే మనకి విండోస్ కానీ లినక్స్ కానీ ఈ సాఫ్ట్వేర్స్కి వచ్చేప్పటికి ఏంటంటే Ctrl+P కొడితే ఆ ఫైల్ అనేది ప్రింట్ ఫైల్ ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మ్యాక్ ఓఎస్ అయితే Command+P సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, అది జనరల్ వే. అలా కాకుండా ఏంటంటే ఫండమెంటల్ వేకి వచ్చేప్పటికి ఏంటంటే మనకి సాధారణంగా ఇక్కడ లెఫ్ట్ టాప్ కార్నర్లో ఫైల్ ఉంటుంది. ఫైల్ క్లిక్ చేసిన తర్వాత ప్రింట్ ఆప్షన్ వస్తుంది. ప్రింట్ ఆప్షన్ వచ్చినా సరే మనకి ప్రింటింగ్ ప్రిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తాయి. సో అప్పుడు మనకి ఏంటంటే అక్కడ ప్రాపర్టీస్ అని ఉంటాయి. అంటే మనకి ఏది మన పేపర్ సైజ్ ఏంటి, కలర్ ఇచ్చుకోవాలా, బ్లాక్ అండ్ ఇచ్చుకోవాలా, అది వెర్టికల్ ఇవ్వాలా, అది మీన్స్ ల్యాండ్స్కేప్లో ఇచ్చుకోవాలా, ఏ విధంగా అని చెప్పి మొత్తం అన్నీ కూడా అక్కడ ప్రాపర్టీస్లో మనం సెట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మనం ప్రింట్ చేయొచ్చు. అలాగే స్కానింగ్కి వచ్చేప్పటికి ఏంటంటే మనం జనరల్గా స్కానర్స్ అనేవి 2 కనెక్టివిటీస్ ఉంటాయి. ఒకటి కార్డ్, అంటే మన కేబుల్ ద్వారా కనెక్టివిటీ ఉండొచ్చు, లేదా వైర్లెస్గా వైఫై ద్వారా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో కనెక్ట్ అయిందో లేదో చూసుకోవడం. అలాగే ఆ ప్లేస్కి ఏంటంటే ఆ స్కానర్ ఫేస్ ఇప్పుడు మనం ఏదైతే స్కాన్ చేయాలనుకుంటున్నామో అది ఆ స్కానర్కి సైడ్ ఫేస్ చేసి ఆ లిడ్ క్లోజ్ చేయడం. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనకి సాధారణంగా 2 వేస్. ఒకటి షార్ట్కట్గా ఏంటంటే సాధారణంగా ఆ స్కానర్ సంబంధించిన సాఫ్ట్వేర్ కనుక మన దాంట్లో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తాం. లేని పక్షంలో ఏమవుతుందంటే మనకి ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో స్కాన్ అని కొట్టిన తర్వాత అక్కడ మనకి ఫ్యాక్స్ అండ్ స్కాన్ అని ఓపెన్ అవుతుంది. సో ఫ్యాక్స్ అండ్ స్కాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ న్యూ స్కాన్ న్యూ ఫ్యాక్స్ అని ఉంటుంది. న్యూ స్కాన్ సెలెక్ట్ చేసుకోవడం, అక్కడ మనకున్న కనెక్ట్ అయిన స్కానర్ దానికి ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత అక్కడ మనకి ఏంటంటే అక్కడ అప్పుడు ప్రొఫైల్ ఓపెన్ చేసి మనకి అది ఏంటి అంటే బ్లాక్ అండ్ వైట్లో స్కాన్ చేయాలా, కలర్లో స్కాన్ చేయాలా, లేదా పీడిఎఫ్లో కావాలా, లేదా జేపీజీ కావాలా, అలాగే దాని ఎంత వైట్నెస్ ఉంది, ఇవన్నీ కూడా సెట్ చేసిన తర్వాత మనం అప్పుడు ఆ లిడ్ని క్లోజ్ చేసి మనం స్కాన్ చేస్తాం. స్కాన్ అయిపోయిన తర్వాత ఆ స్కాన్ ఫైల్ ఎక్కడ ఉంది తెలుసుకోవడానికి ఏంటంటే మనకి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ డౌన్ కార్నర్లో వచ్చేప్పటికి ఏంటంటే స్టార్ట్ బటన్ ఉంటుంది. స్టార్ట్ బటన్ దగ్గర చూసుకుంటే మనకి ఏంటంటే ఫైల్ ఎక్స్ప్లోరర్ కనుక ఓపెన్ చేసినట్లయితే మనకి సాధారణంగా మనకి ఏంటంటే డాక్యుమెంట్స్లో స్కాన్డ్ డాక్యుమెంట్స్ అని చెప్పి ఉంటుంది. అంటే జనరల్గా అలా కాకుండా మనం కనుక మార్చుకుంటే మనం ప్రిఫరెన్స్ పెట్టి అది వేరే ఫోల్డర్లో కూడా పెట్టుకోవచ్చు. మార్చుకుంటే వేరేలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది అబౌట్ ద ప్రింట్ అండ్ స్కాన్. నెక్స్ట్ కనెక్షన్ కేబుల్స్. సో కనెక్షన్ కేబుల్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. అసలు కేబుల్ ఏంటనేది ఇప్పుడు చెప్పుకుందాం. సో కనెక్షన్ కేబుల్స్కి వచ్చేప్పటికి ఏంటంటే సాధారణంగా ఇది మనకు చూసిన వైర్స్ చాలా వరకు కూడా థిక్ వైరింగ్ ఉంటాయి. ఇవి సాధారణంగా ఎలక్ట్రిక్ సిగ్నల్ కోసం మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, అలాగే కనెక్టివిటీకి వచ్చేప్పటికి ఏంటంటే సాధారణంగా 2 కేబుల్స్ ఉంటాయి. ఒకటి కాంపెన్సేటింగ్ కేబుల్ అంటాము, 2 ఎక్స్టెన్షన్ అంటాము. అంటే సాధారణంగా ఒక కనెక్షన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఉంటుంది. రెండోది సరిపోని పక్షంలో ఏమవుతుందంటే ఎక్స్టెన్షన్ చేస్తూ కూడా కేబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే వీటికి వచ్చేప్పటికి ఏంటంటే కండక్టర్స్ కూడా, అంటే సాలిడ్ అండ్ స్టాండర్డ్ కండక్టర్స్ అని చెప్పి 2 ఉంటాయి. ఓకే, అలాగే ఈ కేబుల్స్కి వచ్చేప్పటికి మొత్తం అసలు కేబుల్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటనేది ఇప్పుడు చెప్పుకుందాం. అలాగే కేబుల్స్కి వచ్చేప్పటికి ఏంటంటే ఫస్ట్ అంటే ప్రజెంట్ ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే ఆప్టికల్ కేబుల్ అనమాట. అంటే ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ అని ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువగా నెట్వర్కింగ్ అనేది ఫాస్ట్గా జరగడం కోసం ప్రజెంట్ ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయడం అనేది మనం చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఏపీ ఫైబర్ ఇలాంటివి. ఓకే, అలాగే నెక్స్ట్ యూఎస్బీ కేబుల్స్. అంటే మనకు సాధారణంగా మనకి ఇప్పుడు మన మొబైల్ ఛార్జర్ నుంచి యూఎస్బీ కనెక్టర్ అవ్వచ్చు. ఇలాంటివి యూఎస్బీ కనెక్టివిటీ ద్వారా కూడా డేటా ట్రాన్స్ఫర్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఏంటంటే ఇప్పుడు ఇందులో మనకు ఓన్లీ USB 1, USB 2 ఇచ్చారు. అంటే USB 1 ఇన్ ద సెన్స్ USB 1.0, USB 2.0 అని చెప్పి. అట్ ప్రజెంట్ USB 3.0 కూడా ఉంది, బట్ ఇక్కడ ఓన్లీ 2 మెన్షన్ చేయడమే జరిగింది. USB 1.0 ద్వారా 12 Mbps అంటే మెగాబైట్స్ పెర్ సెకండ్, Mbps అంటే మెగాబైట్స్ పెర్ సెకండ్, అలాగే kbps అని కూడా వస్తుంది, కిలోబైట్స్ పెర్ సెకండ్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో అలా వాటి యొక్క స్పీడ్ అనేది మనకి ఇక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది USB కేబుల్స్ ద్వారా. అలాగే తర్వాత ఇంటర్నెట్ PC కేబుల్స్. అంటే మనకి CPU లోపల వితిన్లో అంటే వాటికి కనెక్ట్ చేయడం కోసం ఏంటంటే PC కేబుల్స్ అని ఉంటాయి. అందులో మెయిన్గా IDE, SATA కేబుల్, IDE కేబుల్ అని చెప్పి ఉంటాయి. సో అవి అనేవి ఇంటర్ కనెక్టివిటీ కేబుల్స్ అనమాట. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ నెట్వర్క్ కేబుల్స్. నెట్వర్క్ కేబుల్స్లో కూడా మెయిన్గా 2 స్టాండ్స్ ఉన్నాయి. ఏంటంటే Cat 5e, Cat 6e
అని చెప్పి 2 టైప్ ఆఫ్ స్టాండర్డ్స్ కలిగిన నెట్వర్క్ అనమాట. అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం కాట మనకి కనెక్ట్ చేసే విధంగా మనకి ఇవి ఉంటాయి నెట్వర్క్ కేబుల్స్ అని చెప్పి. అందులో 2 టైప్స్ మెయిన్లీ క్యాట్ 5E, క్యాట్ 6E. ఓకే, అలాగే దీంతో పాటుగా మోడెమ్ కేబుల్స్. సో మోడెమ్ కేబుల్స్ అనేవి ఏంటంటే మన సాధారణంగా టెలిఫోన్ కనెక్షన్ ద్వారా వచ్చి ఆ టెలిఫోను సోకెట్ ద్వారా నెట్ కనెక్ట్ చేసిన కోసం వీటిని మోడెమ్ ద్వారా ఉంటాయి. వీటిని మనం మోడెమ్ కేబుల్స్ అని అంటాము. వీటిని లేదా RJ11 కేబుల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓకే, అలాగే నెక్స్ట్ దీంతో పాటుగా మనకు వచ్చేది VGA అంటే ఏంటంటే వీడియో గ్రాఫిక్స్ అర్రే కేబుల్ అంటాం. అంటే సాధారణంగా ఒక వీడియో ట్రాన్స్ఫర్ కోసం మనకి ఎక్కువగా ఈ VGA కేబుల్స్ అనేవి వాడతాం. అఫ్కోర్స్ మన ప్రతి డెస్క్టాప్ కంప్యూటర్స్కి అంటే CPU నుంచి డెస్క్టాప్ కనెక్ట్ చేసే ప్రతి కేబుల్ కూడా VGA కేబుల్ అనే ఉంటుంది. వీడియో ట్రాన్స్ఫర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది 15 పిన్ కేబుల్. ఓకే, 15 పిన్ కేబుల్ VGA కేబుల్. ఎక్కువగా వీటిని యూజ్ చేస్తాం. ఇప్పటికీ కూడా హై రెజల్యూషన్ కూడా ఎక్కువ వస్తుందని చెప్పి ఎక్కువగా వీడియో బాగుంటుందని. అలాగే ఆడియో కేబుల్స్కి వచ్చేప్పటికి ఏంటంటే సాధారణంగా అనలాగ్ కేబుల్, డిజిటల్ సిగ్నల్స్ అన్ని ట్రాన్స్ఫర్ కోసం ఏంటంటే ఈ ఆడియో కేబుల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఈ టైప్లో ఉంటాయి. ఓకే, ఇదంతా కూడా ఆడియో కేబుల్స్. నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ స్టోరేజ్ హార్డ్వేర్కి వచ్చేప్పటికి ఏంటంటే ఇందులో చాలా టైప్స్ ఉన్నాయి. సో మనకి ఏంటంటే మెయిన్గా స్టోరేజ్ హార్డ్వేర్లో మనం మెయిన్గా ఏం చేసేదంటే అసలు స్టోరేజ్ సిస్టమ్ అంత ఎలా ఉంది, ప్రజెంట్ ఎలాంటి హార్డ్ డ్రైవ్స్ అని యూజ్ చేస్తున్నాము, అలాగే ఇందులో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఏంటి, ఆప్టికల్ డిస్క్ అంటే ఏంటి, ఫ్లాష్ మెమరీ అంటే ఏంటి, ఇలాంటివన్నిటి గురించి మనం ఇందులో ఆబ్జెక్టివ్ నేర్చుకుంటాం. అలాగే ఈ వీడియో మొత్తం అంతా కూడా ఏంటంటే అసలు ప్రైమరీ స్టోరేజ్ ఏ విధంగా ఉండేవి, అలాగే నెక్స్ట్ వీటితో పాటుగా ఆప్టికల్ డిస్క్లు ఎలా ఉంటాయి, ఫ్లాష్ మెమరీస్ ఏ విధంగా ఉంటాయి, ప్రజెంట్ అంటే ఇనీషియల్గా స్టార్ట్ అయిన మెమొరీ నుంచి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి క్లౌడ్ స్టోరేజ్ వరకు ఉన్న డిఫరెంట్ స్టేజెస్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఇందులో వస్తాయి. ఓకే, స్టోరేజ్ సిస్టమ్కి వచ్చేప్పటికి ఏంటంటే మనకి ఇక్కడ మీడియా స్టోరేజ్ డివైస్ తీసుకుంటే ఏంటంటే సాధారణంగా ఇక్కడ మీడియము డివైస్ అని ఉంటుంది. అంటే మీడియం అంటే అక్కడ అసలు ఆ హార్డ్వేర్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి DVD డిస్క్ అవ్వచ్చు, ఫ్లాష్ మెమరీ కార్డ్ అంటే మన మొబైల్లో ఉండే మెమరీ కార్డ్స్, ఇవన్నీ కూడా మీడియం వస్తుంది. అవి యూజ్ చేయడం కోసం ఉపయోగించే వాటిని డివైసెస్ అంటాం. అంటే ఇప్పుడు DVD డిస్క్ని ప్లే చేయాలంటే DVD డ్రైవ్ ఉండాలి, అలాగే ఫ్లాష్ మన మెమరీ కార్డ్ ఉండాలంటే మెమరీ కార్డ్ రీడర్ ఉండాలి. సో ఈ విధంగా ఏంటంటే ఒక డేటా ట్రాన్స్ఫర్ని ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ వేరే దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం వీటన్నిటిని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే స్టోరేజ్ సిస్టమ్కి వచ్చేప్పటికి ఏంటంటే మన సిస్టంలో అంటే వేరే డెస్క్టాప్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, ఏదైనా కనెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెటర్తో ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే సాధారణంగా ఏంటంటే మన మెయిన్లో సిస్టమ్ సంబంధించిన స్టోరేజ్ అంతా కూడా C డ్రైవ్లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ D డ్రైవ్కి వచ్చేప్పటికి ఏంటంటే మన DVD డ్రైవ్ కానీ ఇలాంటివన్నీ కూడా Dలో ఉంటాయి పార్టీషన్ చెయ్యకపోతే. ఓకే, సాధారణంగా పార్టీషన్ చేయకపోతే ఓన్లీ జనరల్గా సిస్టమ్ అంతా కూడా C డ్రైవే ఉంటుంది. దాన్ని కనుక విడగొట్టుకుంటే మారుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం ఒక సిస్టమ్కి పెన్ డ్రైవ్ ఇవన్నీ కనెక్ట్ చేసుకున్నాం కదా, జనరల్గా ఈ డ్రైవ్ కింద చూపిస్తుంది, ఈ ఆల్ఫాబెట్తో చూపిస్తుంది. ఓకే, అలాగే F, G అలా 1 by 1 ఏంటంటే అందులో ఉన్న పార్టీషన్ బేస్ చేసుకుని ఒక్కొక్క ఆల్ఫాబెట్తో ఇండికేట్ చేస్తారని చెప్పడం జరిగింది. అలాగే దీంతో పాటుగా స్టోరేజ్ క్యారెక్టరిటీ అంటే ఈ స్టోరేజ్ సిస్టమ్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అని చెప్పాలి ఏంటంటే సాధారణంగా ఈ స్టోరేజ్ మీడియా అనేది నాన్ వాలటైల్. అంటే వాలటైల్ అంటే ఏంటంటే పవర్ ఉన్నన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, మనం ఏదైనా ఒక ఫైల్ కనుక సేవ్ చేయకుండా ఉంటే పోతుంది, డేటా పోతుంది అని అంటారు. అదంతా కూడా ఏంటంటే వాలటైల్ మెమొరీ అంటారు. అంటే సిస్టమ్ పవర్ ఆన్ అయినంతసేపే ఉంటుందో తీసేస్తే పోతుంది. బట్ స్టోరేజ్ మీడియాలో ఉండేది అంటే మెమరీ కార్డులు ఇవన్నీ కూడా ఏంటి పవర్ ఉన్నా లేకపోయినా అందులోనే ఉంటుంది. అందువల్ల వాటిని నాన్ వాలటైల్ అంటారు. ఓకే, సో ఈ నాన్ వాలటైల్కి వచ్చేప్పుడు సాధారణంగా 2 యాక్సెస్ అనేవి ఉంటాయి. ఒకటి ర్యాండమ్ యాక్సెస్, సీక్వెన్షియల్ యాక్సెస్. ర్యాండమ్ యాక్సెస్ అంటే ఏంటంటే మనం డైరెక్ట్గా మనకు కావాలనుకున్న ఫలానా ఫోల్డర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, మా మెమరీ కార్డ్ ఉందనుకోండి, మనం డైరెక్ట్గా డౌన్లోడ్స్ ఉంటే డౌన్లోడ్స్, లేకపోతే డాక్యుమెంట్ ఉంటే డాక్యుమెంట్ డైరెక్ట్గా వెళ్ళిపోతాం. డైరెక్ట్గా మనకు కావాల్సింది అనుకుని డైరెక్ట్గా స్టోర్ చేస్తాం, డైరెక్ట్గా చూస్తాం. దాన్ని ర్యాండమ్ యాక్సెస్ అంటాం. అలా కాకుండా సీక్వెన్షియల్ యాక్సెస్ ఏంటంటే ఫిజికల్గా స్టోర్ చేస్తాం, ఇది ఆర్డర్ ప్రకారం వెళ్తారు, దీని తర్వాత ఇది, దీని తర్వాత అది అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యాగ్నెటిక్ టేప్, ఒక టేప్ డ్రైవర్ ఉంటుంది కదా, పాత టేప్ రికార్డులు అవేంటి ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది తప్ప మనకు మధ్యలో సడన్గా వెళ్ళిపోవడానికి ఉండదు. ఓకే, అలాంటివి అనేవి సీక్వెన్షియల్ యాక్సెస్ డ్రైవ్స్ అని చెప్తాం. ఓకే, అలాగే దీంతో పాటుగా ఏంటంటే ఈ యొక్క స్టోరేజ్ ఫీచర్స్కి వచ్చేప్పటికి ఏంటంటే సాధారణంగా ప్రతి దానికి కూడా
అదే వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ప్రోగ్రామ్ అవ్వచ్చు, డాక్యుమెంట్ అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు, సాంగ్ అవ్వచ్చు, ఏనికన్నా ఒక ప్రతిదాన్ని ఒక ఫైల్ అంటాం. ఆ ఫైల్కి ఒక పేరు ఉంటుంది, ఫైల్ నేమ్ అంటాం. ఈ ఫైల్స్ అన్నిటినీ దయచే ఒక ప్లేస్ని ఫోల్డర్ అని చెప్తాం. ఓకే, అలాగే దీంతో పాటుగా మనకి వచ్చేటప్పటికి హార్డ్ డ్రైవ్స్. అసలు హార్డ్ డ్రైవ్ అంటే ఏంటంటే ఇది ఎక్కువగా డేటాను స్టోర్ చేయడం కోసం ఈ హార్డ్ డ్రైవ్స్ అనే వాటిని యూజ్ చేస్తారు. డేటా అంటే అది ప్రోగ్రామ్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఓకే, సో అలాగే ఈ హార్డ్ డ్రైవ్కి వచ్చేప్పటికి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ హార్డ్ డ్రైవ్ అంటాం, ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ అంటాం. సో ఇంటర్నల్ హార్డ్ డ్రైవ్ అంటే ఏంటంటే CPU లోపల ఉంటుంది, అది ఎప్పుడు కూడా అలా ఉంటాయి. బట్ ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ వచ్చేప్పటికి కంప్లీట్గా సెక్యూరిటీతో వస్తాయి. డేటాను మనకి ఎక్కువ డేటాను మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే మ్యాగ్నెటిక్ హార్డ్ డ్రైవ్స్ అనమాట. అంటే కంప్లీట్గా చుట్టూ మెటల్తో, కొన్ని కంప్లీట్ సీల్డ్తో ఎన్ని ఉంటాయి. అలాగే మనకు కావాల్సిన రీడ్ రైట్ హెడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సో ఈ హార్డ్ డ్రైవ్లో ఉన్న పార్ట్స్ ఇవ్వడం జరిగింది. సో హార్డ్ డ్రైవ్లో పార్ట్స్కి వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడికి వచ్చేప్పటికి చూడండి, మౌంటింగ్ షాఫ్ట్ అని, అలాగే సీల్ డ్రైవ్ అని, అలాగే యాక్సెస్ మెకానిజం అని, హార్డ్ డిస్క్ అని, అలాగే రీడ్ అండ్ రైట్ హెడ్స్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి డ్రైవ్లో రెడీగా ఉంటాయి అన్నమాట. అవి ఆ మ్యాటర్ అనేది ఆ లోపల డిస్క్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే DVD లాంటి డిస్కులు ఉంటాయి, మెటల్ డిస్కులు. ఆ డిస్క్లో డేటా స్టోర్ అయ్యి ఉంటుంది. ఈ రీడింగ్ అనేవి మనం అనుకున్నప్పుడు వెంటనే అది ఎక్కడ ఉంటుందని చెక్ చేసి అది రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట డిస్కులు. దాని డేటాను మనకు వెంటనే రిట్రైవ్ చేస్తూ ఉంటాయి, మనకి వెంటనే ఇస్తూ ఉంటాయి. ఓకే, అలాగే ఈ యొక్క హార్డ్ డ్రైవ్కి వచ్చేప్పటికి అందులో ఉన్న అంటే డేటా ఏ విధంగా స్టోర్ అయి ఉంటుంది అంటే సాధారణంగా డిస్క్ అనేది రౌండ్గా ఉంటుంది చూసారా. ఏదైనా ఒక తిరిగినప్పుడు ఒక సెంట్రిక్ పాత్, ఒక రౌండ్గా ఏ మ్యాటర్ చేసినా ముందు రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. అందులో పర్టికులర్గా ఫలానాది అని తెలియడం కోసం ఏంటంటే దాన్ని సెక్టార్స్, క్లస్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్లీట్ సర్కిల్ ఉందనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో క్లియర్గా ఉంది. ఇది కంప్లీట్ సర్కిల్, బ్లూ సర్కిల్ అన్నింటినీ కూడా మనం ట్రాక్ అంటాం. అలాగే ఆ ట్రాక్లో పర్టికులర్ చిన్న పాయింట్ కోసం రెడ్ చిన్న ఉన్నాయి చూసారా, వాటిని సెక్టార్స్ అంటాం. ఇలా 2-3 సెక్టార్లను కలిపితే వాటిని క్లస్టర్స్ అంటాం. ఓకే, ఇలాంటి ట్రాక్లు ఉన్న సీడీలు 2-3 కలిపితే వాటి సిలిండర్ అంటాం. ఓకే, అంటే ట్రాక్ అంటే సర్క్యులర్గా ఉంటుంది. ఆ సర్క్యులర్లో ఒక చిన్న పిజ్జా స్లైస్ లాంటి వాటినేమో సెక్టార్స్ అంటాం. అలాంటి 2-3 పిజ్జా స్లైస్లను వాటినేమో క్లస్టర్స్ అంటాం. ఇలాంటి రౌండ్ ట్రాక్స్ మొత్తాన్ని సిలిండర్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, అలాగే అసలు ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే మన సాధారణంగా ఏంటంటే ఈ స్టోరేజ్ అనేది మనకు ట్యాబ్లెట్స్ ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే 64 GB ఇలాంటి వరకు ఉంటాయి. ఎక్సెస్ కావాల్సి అనుకున్నవి ఎక్స్టర్నల్గా వైర్లెస్గా కానీ అంటే హార్డ్ డ్రైవ్ అనేవి కొన్ని వైర్లెస్ హార్డ్ డ్రైవ్ ఉంటాయి, కొన్ని ఏమో వైర్తో కనెక్ట్ చేసే హార్డ్ డ్రైవ్స్ కూడా ఉంటాయి. అది యాప్ బట్టి పనిచేస్తూ ఉంటాయి. అలాగే హార్డ్ డ్రైవ్స్లో కొన్ని వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతిదీ డిస్క్ డ్రైవే కాకుండా ఓకే HDD అంటే మనం హార్డ్ డిస్క్ డ్రైవ్ అని, ఆ డ్రైవే కాకుండా మనకి SSD అని కూడా ఉంటుంది, సాలిడ్ స్టేట్ డ్రైవ్. సో ఇదంతా కూడా ఏంటంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్ అని సింపుల్గా మన మెమరీ కార్డు అంటే ఫ్లాష్ మెమొరీ టెక్నాలజీ. సో వీటికి వచ్చి చాలా తక్కువ పవర్ తీసుకుంటుంది, అందులో కదిలేవి ఏమీ ఉండవు. ఓకే, అలాగే మనకి ఈజీగా ఎక్కడ పడితే అక్కడ తీసుకోవచ్చు, దాన్ని మనం కంప్యూటర్లో పెట్టుకోవచ్చు, అలాగే ఇప్పుడు మన మొబైల్లో కూడా వాడచ్చు. ఇవన్నీ కూడా SSD అనేది ఫ్లాష్ మెమొరీ అంటే మన మెమరీ కార్డ్. ఓకే, అలాగే నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క డేటా ఇండస్ట్రీకి వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళు మెయిన్ డేటా రికవర్ ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారు, ఏదైనా ఒక డ్యామేజ్ స్టోరేజ్ దాంట్లోంచి డేటా తీయడం కానీ, లేదా అది పాడైపోయినప్పుడు అందులో ఉన్న డేటా తీయడం కానీ, లేక కొన్ని డేటా పాడవకుండా దాన్ని బ్యాకప్ చేసి ఉంచడం కానీ, ఇలాంటి పనులంతా కూడా ఆ ఇండస్ట్రీలో జరుగుతుంటాయి. ఓకే, అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే డ్రైవ్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ డ్రైవ్స్ అని ఉన్నాయి. సో ఏదైనా ఒక స్టోరేజ్ డివైస్ అని సాధారణంగా సిస్టంలో ఉంటాయి, ఇంటర్నల్ డ్రైవ్స్ అని అంటాం. ఓకే, సో దీనివల్ల ఏంటంటే సాధారణంగా ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వస్తేనే ఆ డ్రైవ్ తీసేయడం, కొత్త డ్రైవ్ వేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంటర్నల్ డ్రైవ్లో. అదే ఎక్స్టర్నల్ డ్రైవ్ అని సాధారణంగా ఏంటంటే ఒక ఎక్కువ డేటా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఒక దగ్గర నుంచి వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఈ యొక్క ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే వీటిని పోర్టబుల్ హార్డ్ డ్రైవ్స్ అని కూడా అంటారు, ఎందుకంటే మనం ఈజీగా చాలా చిన్నగా ఉంటుంది, కావాల్సిన డేటా పట్టుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే సాధారణంగా ఒక సిస్టమ్ డేటా అనేది కంప్లీట్గా చిన్న డ్రైవ్లోనే ఉంటుంది, కాకపోతే ఆ డ్రైవ్ అనేది CPUలో ఉంటుంది కాబట్టి డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే CPU పెట్టుకెళ్ళాలి. అదే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అయితే చిన్న బాక్స్లా ఉంటుంది కాబట్టి ఈజీగా క్యారీ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇది కూడా USB కనెక్ట్ ద్వారా ఏ సిస్టమ్కైనా మనం డేటాని ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు.
అలాగే నెక్స్ట్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్స్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ బ్లాక్ బాక్స్ ఉంది చూసారా, దాన్నేమో ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ అంటాం. ఆ పక్కన ఉన్న దాన్నేమో మెటల్గా ఉందో చూసారా, అదేమో ఇంటర్నల్ హార్డ్ డ్రైవ్ అని అంటాం. అలాగే ఈ యొక్క స్పీడ్స్ ఇవన్నీ కూడా దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ డిస్క్ డ్రైవ్ కానీ ఇవన్నీ కూడా క్యాచింగ్ కోసం ఏంటంటే ఇన్ కేసు ఆ డ్రైవ్ రొటేట్ అవుతున్నప్పుడే మనకి కావాలనుకున్న యాక్సెస్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. సమ్టైమ్స్ అది రొటేట్ అవ్వని పక్షంలో అది పలానా దిక్కునే ఉంటుందని, ఎందుకంటే ఈ యొక్క ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ అనేవి చాలా పెద్ద పెద్దవి ఉంటాయి, 3 TB ఇలాంటివి ఉంటాయి. ఓకే, సో టెరాబైట్స్ అంటాం, టెరాబైట్స్ అంత పెద్దది కాబట్టి చాలా ఎక్కువ మెమొరీ కాబట్టి దానికోసం ఏంటంటే ఫ్లాష్ మెమొరీ అని చెప్పి మనకి ఏంటంటే అక్కడ ర్యాండమ్గా యాక్సెస్ కోసం కొంచెం సెపరేట్గా ఫ్లాష్ మెమొరీ కూడా యాడ్ చేస్తారు, ఈజీగా ఎక్కడ ఉందని చెప్పి సెట్ చేయడం కోసం. ఓకే, అలాగే నెక్స్ట్ దీంతో పాటుగా పార్టీషన్. సాధారణంగా హార్డ్ డ్రైవ్ అనేది పార్టీషన్ చేయాలంటారు. అంటే మనకి ఇన్ కేస్ డిస్క్ పార్టీషన్ చేయకపోతే ఏమవుతుందంటే మొత్తం డేటా అంతా కూడా ఒకటే డ్రైవ్లో ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లమ్ ఒకే డ్రైవ్లో ఉండడం వల్ల సాధారణంగా సిస్టమ్స్ ఇందాక మనం చెప్పుకున్నాం, సిస్టమ్ డ్రైవ్ అంతా కూడా సి డ్రైవ్ అంటాం. ఆ సి డ్రైవ్తోనే అన్ని డౌన్లోడ్స్ డెస్క్టాప్ మీ అన్నీ ఉంటాయి కనుక మనం మొత్తం స్టోర్ చేసుకున్న ఫైల్స్ ఉంటే ఆటోమేటిక్గా సిస్టమ్ కొంచెం స్లో అవుతుంది. సో దానికోసం ఏం చేస్తారంటే పర్టికులర్గా సిస్టమ్ ఫైల్స్ అన్నీ ఒక డ్రైవ్లోను సెపరేట్గా రిమైనింగ్ స్టోరేజ్ కోసం ఇంకొక డ్రైవ్ కింద పార్టీషన్ చేస్తూ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అలాగే ఆప్టికల్ డిస్క్, దాన్ని మనం సీడీలు అంటూ ఉంటాం. ఓకే, ఇనీషియల్గా మనకి ఈ ఫ్లాపీస్ అని ఇవన్నీ వచ్చాయి, తర్వాత గ్రాడ్యువల్గా సీడీస్ అయినాయి. ఓకే, సో ఇవన్నీ వస్తాయి. అలాగే ఇక్కడ సీడీకి వచ్చేప్పటికి ఏంటంటే మనం చూసుకుంటే ఇవి అంతా కూడా ఆ సీడీ అంతా కూడా ఒక స్పైరల్ ట్రాక్. అంటే మనకి ఎలా వస్తుందంటే సెంటర్లో చిన్న ఒక సర్కిల్ అనేది మొత్తం తిరుగుతూ అంటే ఒక థ్రెడ్ని మనం రౌండ్ చేస్తే ఏ విధంగా వస్తుంది ఆ విధంగా ఒక స్పైరల్గా మొత్తం అంతా ఉంటుంది. అది సీడీల్లో గట్రా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనిపించేది ఏంటంటే చిన్న గ్రూవ్స్ ఉంటాయి, అంటే చిన్న ఖాళీ ఉంటుంది అనమాట ఒక లైన్కి మధ్య. ఓకే, అందులో మనకి ఏంటంటే ఈ యొక్క డ్రాటాన్ గట్రా అంతా కూడా మ్యూజిక్ని కానీ వీడియోస్ని కానీ అంతా కూడా అందులో స్టోర్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఈ యొక్క డిస్క్లు కూడా వాటిపైన ఉంటాయి అన్నమాట, అంటే రీడ్ ఓన్లీ డిస్కా. ఓకే, అలాగే అందులో రీవ్ రైటబుల్ డిస్కా, అంటే కొన్ని ఏంటంటే ఓన్లీ రికార్డ్ చేస్తారు, ఒకసారిగా పనిచేస్తాయి. కొన్ని సీడీస్ కానీ డివిడీస్ కానీ వచ్చేప్పటికి రీవ్ రైటబుల్, మరలా ఒకసారి రాసి మరలా కూడా దాన్ని ఎరేజ్ చేసి మళ్ళీ రాయొచ్చు. అలా రీవ్ రైటబుల్ అని చెప్పి పైన నోట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో అలాగే దీనికి వచ్చేప్పటికి ఏంటంటే ఇదంతా కూడా మ్యాటర్ని స్టోరేజ్ అంతా కూడా ఎవరు చేస్తారంటే అదంతా కూడా పిట్స్ అండ్ ల్యాండ్ మెథడ్స్ అని అంటారు. సో పిట్స్ అండ్ ల్యాండ్ మెథడ్స్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రైవ్ అనేది అలా రొటేట్ అవుతూ ఉన్నంతసేపు అక్కడ ఉన్న బ్లాక్ ఉన్నాయి చూసారా, ఒక రైటింగ్ చేసే ఒక లేజర్ బీమ్ హెడ్ ఏం చేస్తుందంటే మ్యాటర్ని అంతటినీ కూడా చిన్న ఘాట్ల కింద పెట్టి అందులో డీకోడ్ చేస్తుంటుంది అనమాట. సో కోడింగ్ చేస్తుంది. ఆ పక్కన ఉన్న ఎల్లో లైన్ చూసారా, అది రీడింగ్ డేటా. అది ఏం చేస్తుందంటే ఆ గ్రూవ్స్లో ఉన్న గ్యాప్ని పెట్టి అక్కడ ఉన్న డేటాని డీకోడ్ చేసి మనకు మ్యాటర్ అనేది తెలుస్తుంది. ఓకే, ఆ విధంగా ఏమవుతుందంటే డిస్క్లో మన సీడీలో మనకు కనిపించకుండా చిన్న ఘాట్లు ఇవన్నీ కూడా మనకు వస్తాయి. ఓకే, అలాగే దీంతో పాటుగా వచ్చేటప్పటికి ఏంటంటే అసలు ఈ ఆప్టికల్ డిస్క్కి వచ్చేప్పటికి ఇనీషియల్గా సీడీ అంటాం. సీడీ చాలా తక్కువ స్టోరేజ్, హార్డ్లీ 700 MB అలా ఉంటుంది. అలాగే దాన్ని అడ్వాన్స్డ్ DVD, ఇది 4.5 GB నుంచి 8.5 GB అలా ఉంటుంది. అలాగే నెక్స్ట్ బ్లూరే డిస్క్, దీన్ని BD అంటాం. ఇది ఇంకా అడ్వాన్స్డ్, అంటే 25 GB అలాగే 50 GB ఇలాగా బ్లూరే డిస్క్ వస్తుంది. బట్ అన్ఫార్చునేట్గా బ్లూరే డిస్క్ వచ్చే టైంకి మనకి ఈ యొక్క ఫ్లాష్ మెమరీస్ పెరిగిపోవడం వల్ల బ్లూరే డిస్క్ ఒక ఇంపార్టెన్స్ అనేది చాలామందికి తెలియలేదు, ఓన్లీ DVDతోనే మనకు సరిపెట్టుకున్నాం. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వరకు కూడా రికార్డబుల్, మోస్ట్లీ రీవ్ రైటబుల్ అని మళ్ళీ మనకు కావాలంటే దాన్ని ఎరేజ్ చేసుకొని మళ్ళీ రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పుడు కొన్ని ఏమో సింగిల్ లేయర్స్ ఉన్నాయి, కొన్ని ఏమో డ్యూయల్ లేయర్స్ డిస్క్గా మనకి కనిపిస్తున్నాయి. సో అవి వచ్చేప్పటికి ఏంటంటే డిస్క్ షేప్లు బట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఏంటంటే రకరకాల షేప్లో, కొన్ని సర్క్యులర్ పాత్లో ఉన్నాయి, కొన్ని హార్ట్స్, ట్రయాంగిల్స్, ఇర్రెగ్యులర్ షేప్లో ఉన్నాయంట. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఏమీ లేవు అని చెప్పడం జరిగింది. సాధారణంగా ఈ యొక్క ఆప్టికల్ డిస్క్ యొక్క స్టాండర్డ్ సైజ్కి వచ్చేప్పటికి 120 mm. ఓకే, సో అంటే 4.7 inches ఉంటుంది అనమాట ఈ యొక్క జనరల్ సైజు. బట్ ఇందులో మినీ డిస్క్ వచ్చేప్పటికి ఏంటంటే 80 mm మినీ డిస్క్ అనేది మనకు ఉంటుంది. ఓకే, జనరల్గా స్టాండర్డ్ అనేది 120 mm. అలాగే నెక్స్ట్ ఆప్టికల్ డిస్క్ వచ్చేప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, సీడీస్ అనేవి నార్మల్గా 650 to 700 MB, డివిడీస్ అనేవి 4.7 GB నుంచి
సింగిల్ లేయర్ అయితే 4.7 GB, మల్టీ లేయర్ అయితే 8.5 GB. బ్లూరే డిస్క్ వచ్చేటప్పటికి ఏంటంటే సింగిల్ లేయర్ అయితే 25 GB, డ్యూ లేయర్ అయితే 50 GB వరకు కూడా డేటా స్టోరేజ్ అయి ఉంటుంది. ఓకే, సాధారణంగా అల్ట్రా హెచ్డి కానీ 4K అంటాం, 4K రిజల్యూషన్, అలాంటివన్నీ కూడా బ్లూరే డిస్క్లోనే ఎక్కువ దాయడానికి ఉంటుంది. ఓకే, అలాగే ఈ ఆప్టికల్ డిస్క్ ఇవన్నీ కూడా మనకి యూజేజ్ ఏం చేస్తాము. అలాగే దీంతో పాటుగా మనకి ఏంటంటే CD ROM అని DVD ROM అని చెప్తాం. సో CD ROM అంటే కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమొరీ, ROM అంటే రీడ్ ఓన్లీ మెమొరీ. సో రీడ్ ఓన్లీ మెమొరీ ఏంటంటే ఇదంతా కూడా డ్రైవ్, దీనికి కూడా మనకి ఇది ఒక వాలటైల్ మెమొరీ అని చెప్పొచ్చు. వాలటైల్ మెమొరీ ఇవన్నీ కూడా రికార్డెడ్ మెమొరీ, అంటే మనం ఏదన్నా ఒక డ్రైవ్లోకి CDలోకి కానీ DVDలో కానీ ఒక మెటీరియల్ ఎక్కించే ముందుగా ఆ డ్రైవ్లో మనం స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, ఇదంతా కూడా మనకి జనరల్ మెమొరీ. ఇప్పుడు ఫ్లాష్ మెమొరీ సిస్టమ్కి వద్దాం. సో ఫ్లాష్ మెమొరీ అంటే మనకు ఇప్పుడు మొబైల్లో యూజ్ చేస్తున్నాము, మెమొరీ కార్డ్స్ ఇవన్నీ కూడా ఫ్లాష్ మెమొరీ టెక్నాలజీ అని చెప్తాం. ఓకే, సో ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ద్వారా ఏమవుతుందంటే ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకుని డైరెక్ట్గా, ఇప్పుడు చూడండి మనం ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేప్పుడు అది మొత్తం అన్నీ కూడా అడుగుతుంది పర్మిషన్, స్టోరేజ్ డివైస్లో స్టోర్ చేయొచ్చా అని చేద్దాన్ని. సో ఆ విధంగా ఉంటుంది. ఓకే, అలాగే ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా లార్జ్ సిస్టమ్స్ అందుకే కూడా స్టోరేజ్ అనేది, అంటే ఇప్పుడు బిజినెస్ పెరిగి ఎక్కువ డేటా అంతా ఆన్లైన్ అవ్వడం, సో ఆ విధంగా ఉండడం వల్ల స్టోరేజ్ అనేది ఎప్పటికప్పుడు అలా పెరుగుతూనే వస్తుంది. సో దానికోసం ఏంటంటే ఎక్కువ హార్డ్ డ్రైవ్స్ అనేవి ఎక్కువ కనెక్ట్ చేసి ఎక్కువ యూజ్ చేయడం అనేది మనం చూస్తాం. సో ఇక్కడ చూడండి హార్డ్ డ్రైవ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఒక్కొక్క దాన్ని బట్టి ఒక 3 TB అని, కొంతమంది 432 TB ఇలాంటివంతా కూడా స్టోర్ చేస్తారు, డేటా అంతా కూడా ఎప్పటికప్పుడు ఉంటుంది. ఓకే, సో అవన్నీ కూడా తిరగడానికి కోసం ఇవన్నీ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ డిస్క్ స్టోరేజ్ సిస్టమ్ గురించి ఇవన్నీ కూడా. ఓకే, థ్యాంక్ యూ.